హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. రాజ్ని కావ్యకి విడాకులు ఇచ్చేయమన్న అపర్ణ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అపర్ణ ఇంట్లో కావ్యకి మాయకి మధ్యన ఉన్న పోరుని చూడలేక మాయకి కావ్యకి సరైన న్యాయం చేయాలని చెప్పి లాయర్కి కాల్ చేసి డివోర్స్ పేపర్స్ని తీసుకొని రమ్మంటోంది. ఆ తర్వాత మరుసటి రోజు లాయర్ డివోర్స్ పేపర్స్ని రెడీ చేసి తీసుకువచ్చి అపర్ణకి ఇస్తాడు. అప్పుడు హాల్లో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. అప్పుడు సుభాష్ అపర్ణ ఏంటా పేపర్స్ అని అంటాడు. అప్పుడు అపర్ణ చెప్తానండి, నేను ఈ ఇంటికి సంబంధించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాను అని అంటోంది. అప్పుడు ఇందిరాదేవి ఏంటది అపర్ణ అని అంటోంది. అప్పుడు ప్రకాశం ఆ పేపర్స్ ఏంటి వదినా అని అంటాడు. అప్పుడు ఆ లాయర్ పేపర్స్ని ఇచ్చిన తరువాత అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ లాయర్ వెళ్ళిపోయిన తర్వాత అపర్ణ మీరందరికీ ఈ పేపర్స్ ఏంటో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది కదూ, చెప్తాను అని అంటుంది. రాజ్ తీసుకువచ్చిన బిడ్డ కన్న తల్లికి న్యాయం జరగాలని, కావ్య కూడా సంతోషంగా స్వతంత్రంగా ఉండాలి అని చెప్పి నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను అని అంటోంది. ఆ మాట వినగానే కావ్యకి గుండెల్లో భయం మొదలవుతుంది. ఆశ్చర్యంగా ఇప్పుడు మా అత్తయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుందా అని కంగారుగా అపర్ణ చెప్పే మాటలని వింటూ ఉంటుంది. ఆ తర్వాత అప్పుడు రుద్రాణి అంటే వదిన దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంది. రుద్రాణి ఇండైరెక్ట్గా రాజ్ కావ్యలకి డివోర్స్ ఇప్పిస్తున్నావా అన్నట్లుగా మాట్లాడుతుంది. అప్పుడు అపర్ణ నేను ఈ పేపర్స్ని ఎందుకు తెప్పించానంటే రాజ్కి కావ్యలకి విడాకులు ఇప్పిద్దామని అనుకుంటున్నాను అని అంటుంది. అపర్ణ ఆ మాట అనగానే రాజ్ కావ్యలు ఇద్దరూ అలానే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అప్పుడు కావ్య నేను మా అత్తయ్య ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోకూడదు అనుకున్నానో ఇప్పుడు ఆ నిర్ణయాన్నే తీసుకున్నారు. చేతులారా నా గొయ్యిని నేనే తవ్వుకున్నాను, నా అంత దురదృష్టవంతురాలు ఎక్కడా ఉండదు అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు రాజ్ నేను కళావతికి విడాకులు ఇవ్వాలా, నా వల్ల కాదు అని అనుకుంటూ ఉంటాడు. ఏంటి అసలు నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు. మాయ అపర్ణ రాజ్కి కావ్యలకి విడాకులు ఇప్పిస్తాను అనేసరికి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఎంచక్క నాకు రాజ్కి అపర్ణ గారు పెళ్లి చేస్తారు. అప్పుడు నేను ఈ ఇంటికి పెద్ద కొడలిని అవుతాను. అప్పుడు మహారాణిలా బతకచ్చు, నా కలలన్నీ నిజమవుతాయి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రుద్రాణి కూడా కావ్యకి రాజ్కి విడాకులైతే నేను అనుకున్నది త్వరగా సాధించగలుగుతాను, ఈ ఇల్లంతా ముక్కలు చేయగలుగుతాను అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇందిరాదేవి కోపంగా అపర్ణ నువ్వు అసలేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా, నీకు బుద్ధుండే ఇలాంటి నిర్ణయం తీసుకున్నావా అని అంటుంది. అప్పుడు అపర్ణ నేను సరిగ్గా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను అత్తయ్య గారు అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి నువ్వు సరిగ్గా ఆలోచించిన దానివే అయితే ఇలా కావ్యకి అన్యాయం చేయడానికి ముందుకు రావు అని అంటుంది. అప్పుడు అపర్ణ నేను కావ్యకి అన్యాయం చేస్తున్నానా అత్తయ్య, ఆ మాటికి వస్తే ఒక రకంగా నేను కావ్యకి న్యాయమే చేస్తున్నాను. సంవత్సరం నుంచి కావ్య ఇంట్లో పెద్ద కొడలుగా ఉంటుంది. తనకి ఏమాత్రం ఆనందాన్ని చేకూర్చామని మనము రాజ్ కావ్యలు ఇద్దరూ దూరంగానే ఉంటున్నారని ఇంట్లో అందరికీ తెలుసు. రాజ్ ఒక బిడ్డని వేరే అమ్మాయితో కని తీసుకొచ్చాడని కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ బిడ్డ కన్న తల్లి ఇంటికి వచ్చింది. అటు ఆ బిడ్డ కన్న తల్లికి న్యాయం జరగాలి అంటే రాజ్కి ఆ మాయని ఇచ్చి పెళ్లి చేయాలి. ఎలాగో కావ్య ఇంట్లో సంతోషంగా లేదు కాబట్టి కావ్యకి రాజ్కి విడాకులు ఇప్పిస్తే కావ్య
తను తన స్వతంత్ర జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది. ఈ ఇంటి నుంచి మనం విడుదల చేసిన వాళ్ళమవుతాము అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి కోపంగా, ఏంటపర్ణ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కావ్యని ఈ ఇంటి నుంచి విడుదల చేస్తావా? అసలు బుద్ధుందా నీకు? మతుండే ఇలా మాట్లాడుతున్నావా అని అపర్ణ పైన మండిపడుతూ ఉంటుంది. అప్పుడు అపర్ణ సైలెంట్గా ఇందిరాదేవికి ఎదురు చెప్పకుండా అలానే వింటూ ఉంటుంది. అప్పుడు సీతారామయ్య కూడా, నేను చెప్తున్నాను, కావ్యకి రాజ్కి విడాకులు ఇవ్వడానికి నేను ఒప్పుకోను అని అంటాడు. అప్పుడు ఇందిరాదేవి కూడా, నాది కూడా నా భర్త మాటే, మా ఇద్దరిని ఎదిరించి ఈ ఇంట్లో రాజ్కి కావ్యలకి ఎవరైనా విడాకులు ఇప్పించాలని చూస్తే వాళ్ళ అంతు చూస్తాను అని అంటుంది. అప్పుడు రుద్రాణి, మరి మాయ సంగతి ఏంటమ్మా? కావ్య ఈ ఇంట్లోనే రాజ్కి భార్యగా ఉంటుంది సరే, మరి ఆ బిడ్డ కన్న తల్లి మాయ సంగతి ఏమిటి అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి, అది ఇంకా రుజువు కాలేదు, రుజువైన తరువాత అప్పుడు చూద్దాం. ఈ అమ్మాయి ప్రవర్తన చూస్తుంటే ఈ అమ్మాయి ఏదో కుట్ర పన్నుతున్నట్లుగా నాకు అనుమానంగా ఉంది అని అంటుంది. అప్పుడు మాయ కొంచెం భయపడుతుంది. అమ్మో, నేను ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తే నా గురించి అంతా బయటపడుతుందేమో అని భయపడుతూ ఉంటుంది. అప్పుడు రుద్రాణి, నువ్వుండు అని అంటుంది. అప్పుడు సీతారామయ్య, ఆ అమ్మాయిని ఇంట్లో ఉండమన్నది నేనే కాబట్టి నిజ నిజాలు బయటపడిన తరువాత అప్పుడు సరైన నిర్ణయం తీసుకొని అందరికీ న్యాయం జరిగేలాగా చూసి అప్పుడు నిర్ధారించుకుందాం. అప్పటి వరకు ఎవరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోమాకండి. ఇలాంటి నిర్ణయాల వల్ల కుటుంబం చీలిపోవడం తప్ప ఏమీ జరగవు. మనకెలాంటి లాభమూ జరగదు, నష్టాలే తప్ప లాభాలు అస్సలు జరగవు. ఈ కోపతాపాలన్నీ తొందరలోనే ముగిసిపోయేలాగా ఒక మంచి నిర్ణయాన్ని నేను నా చిట్టియే తీసుకుంటాం అని అంటాడు. ఆ తరువాత అక్కడి నుంచి ఇందిరాదేవి సీతారామయ్యల ఇద్దరూ వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు. అపర్ణ కూడా కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. సుభాష్ కూడా వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయి, ఏంటపర్ణ నువ్వు చేసిన పని నాకు అసలేం నచ్చడం లేదు అని అంటాడు. అప్పుడు అపర్ణ, మీరు కూడా అత్తయ్య వారి వైపే మాట్లాడుతున్నారా అండి అని అంటుంది. అప్పుడు సుభాష్, మరి నువ్వు చేసిన దానికి ఏమనాలి అపర్ణ అని అంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.